హలో ఎవ్రీవన్. సో అందరికీ హాయ్ అండి. సో నిన్నైతే నేను ఊబర్ బుక్ చేశాను అనమాట. అది ఎందుకంటే మదర్స్ డే, ఉమెన్స్ డే అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే ఒక ఐటమ్ అయితే కావాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఊబర్ బుక్ చేసినాను. బుక్ చేసినప్పుడు ఛార్జెస్ చూపించింది 72 to 90 రూపీస్ అని చెప్పి చూపించారనమాట దాంట్లో. సో వచ్చిన తర్వాత కొరియర్ మా దగ్గరకు వచ్చిన తర్వాత రైడర్ వచ్చి 270 రూపీస్ అడిగినారు. సో నేను ఏమన్నానంటే మీ దగ్గర ఎంతైతే చూపిస్తుందో ఛార్జ్ దాన్ని బట్టి నేను మీకు అమౌంట్ పే చేస్తానని చెప్పేసి నేను అన్నాను. సో దానికి రైడర్ వచ్చి లేదు నాకు 270 ఇస్తేనే నేను నీకు కొరియర్ ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. సో అట్లా ఎలా అవుతుంది, మీకు స్క్రీన్ షాట్ చూపించండి అంటే చూపిస్తే దాంట్లో కూడా నాకు 92 రూపీసే చూపిస్తుంది. నాకు నేను బుక్ చేసినప్పుడు ఎంతైతే చూపించిందో సేమ్ దాంట్లో కూడా అంతే చూపించింది. సో నేను 92 ఇస్తాను అంటే తను ఏమన్నా లేదు మీకు కొరియర్ ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా కాల్స్ చేశాను ఆ రైడర్కి. ఎన్ని కాల్స్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆన్సర్ వచ్చి చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ స్టార్టింగ్ బుక్ చేసినప్పటి నుంచి కూడా లొకేషన్ 2 minutes 8 minutes అని చూపిస్తుంది, కానీ లొకేషన్కి వెళ్ళట్లేదు రైడర్. సో ఎన్నిసార్లు కాల్ చేసినా మాకు చాలా ర్యాష్గా ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సరే ఎందుకులే వాళ్ళతో అని చెప్పేసి మేము అలానే సైలెంట్గా ఉండి ర్యాపిడ్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసాం. వచ్చిన తర్వాత ఈ అమౌంట్ విషయంలో అలా చేశాడు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత కొరియర్ తీసుకుని వెళ్ళిపోయినాడు లాస్ట్కి. మేము తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అయినా కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వట్లేదు. తర్వాత 1 hourకి మేము ఇంకా చూసి ఊబర్లో కంప్లైంట్ లాగిన్ చేసాం ఈ డీటెయిల్స్తో. సో ఇక్కడ కంప్లైంట్ లాగిన్ చేసాం మేము, ఇలా జరిగింది, రైడర్ ఇలా చేశారని చెప్పేసి కంప్లైంట్ లాగిన్ చేసిన తర్వాత కంప్లైంట్ లాగిన్ చేసిన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ మాకు కాల్ వచ్చింది. అరౌండ్ 9:30 9:40 ఆ టైంకి మళ్ళీ మాకు కాల్ వచ్చింది రైడర్ నుంచి. ఏమని, నేను చింతల్లో ఉన్నాను, మీకు కొరియర్ కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళండి, లేదు అంటే మీ ఇష్టం అని చెప్పేసి రైడర్ నుంచి కాల్ వచ్చింది. యాక్చువల్లీ బుక్ చేసింది ఒక లొకేషన్కి, ఇస్తే రైడర్ ఆ లొకేషన్కి వచ్చి ఇవ్వాలి. ఇవ్వకుండా మళ్ళీ మాకు చింతలకి రండి, చింతలకి వచ్చి తీసుకోండి, లేదు అంటే మీ కొరియర్ ఇవ్వను అని చెప్పేసి మళ్ళీ సేమ్ అగైన్ ర్యాష్. సో మళ్ళీ మేము కనీసం కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అది కంపెనీ నెంబర్, అంటే ఊబర్ నుంచి వచ్చిన నెంబర్. సో మనం కాల్ చేస్తే కలవదు, వాళ్ళు చేస్తేనే మనకి కాల్ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ర్యాపిడో, ఓలా చాలా సర్వీసెస్ చాలా బాగుంటాయి, ఎక్కువ యూస్ చేస్తాను నేను డైలీ. ఒక వీక్లీ అయితే ఖచ్చితంగా 3-4 times అయినా యూస్ చేస్తాను. పికప్కి కానీ, డ్రాప్కి కానీ, కొరియర్స్కి, దానికి అన్నిటి కూడా ఈ ర్యాపిడో కానీ ఓలా యూస్ చేస్తాను. సర్వీస్ చాలా బాగుంటుంది. ఈ ఊబర్ ఉంది కదా, దీనివల్ల నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను నిన్న. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా, ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే ఎవరైనా సరే ఊబర్ చూస్ చేసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఊబర్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం రైడర్స్ని తీసుకోవాలి. వాళ్ళ బ్యాకప్ అంతా కూడా మీరు చెక్ చేయాలి. మీరు ఎవరైనా సరే ఊబర్ బుక్ చేసుకుంటే ఫస్ట్ బుక్ చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఆధార్ కార్డు ఏదైనా సరే మీరు తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇన్ కేసు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు తక్కువ అమౌంట్ అయితే ఓకే, ఇన్ కేస్ ఏదైనా హై వాల్యూ మీరు బుక్ చేసుకున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. సో నిన్న రైడర్ పేరు వచ్చి నర్సింగ్రావు. ఎంత ర్యాష్ రైడర్ అంటే, నేను చాలా యూస్ చేస్తాను ర్యాపిడో కానీ, ఓలో కానీ, వాళ్ళంతా కూడా ఫ్రెండ్లీ ఉంటారు. వీళ్ళు ఎంత ర్యాష్ అంటే నర్సింగ్రావు. ఈయన వెహికల్ నెంబర్ వచ్చి TG08AJ6310. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, సో చాలామంది ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఒక్క వీడియో ఎవరైనా చూస్తే షేర్ చేయండి. ఈ అట్లీస్ట్ ఊబర్ కంపెనీ వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళాలని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే కరెక్ట్ కాదు అసలు. ఎంత అమౌంట్ అయితే ఉంటే అంత అమౌంట్ ఇస్తాం. ఏదన్నా సరే వాళ్ళకి ట్రాఫిక్లో ఎక్కువ ఇబ్బంది పడ్డా ఏదైనా అయిందంటే వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతారు, 70 అయింది మేడం, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి అని. దానికి మనమే ఇస్తాం అసలు, తీసుకోండి 10-20 అని చెప్పేసి. ఇక్కడ అడగడం ఎలా అంటే డిమాండింగ్ అయింది. ఫస్ట్ అడగడమే డిమాండింగ్ మోడ్లో అడగడం జరిగింది. దానికి మనం ఏం ఆన్సర్ ఇవ్వకముందే నేను ర్యాపిడో నేను ఇవ్వను అని చెప్పేసి కొరియర్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇదంతా కూడా చాలా సీన్ క్రియేట్ అయింది అనమాట. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఎవరైనా ఈ ఊబర్ బుక్ చేయడానికి మీరు ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు. నేనైతే కరెక్ట్గా నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మాత్రం కొంచెం షేర్ చేయండి. అట్లీస్ట్ ఊబర్ కంపెనీ వరకు ఈ వీడియో వెళ్ళాలని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. థ్యాంక్ యూ.